పాజిటివ్ థింకింగ్, దీని గురించి ఈ మధ్య మనం చాలా వింటున్నాం. మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధలో ఉన్నట్టు కనిపించినా, టెన్షన్ పడుతున్నట్టు కనిపించినా పాజిటివ్గా ఆలోచించు, అంతా మంచే జరుగుతుంది అని చెప్తాం. మన అందరికీ పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా ఉండాలి అని ఉంటుంది. కానీ మనకి ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మనకి తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. చాలా భయం వేస్తుంది, ఏమవుతుందో అని భయపడతాం. అసలు ఈ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి, నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి? మన ఆలోచనలు కనుక మనకి మంచి ఫీలింగ్ని కలిగిస్తే, అంటే ఆనందం, మోటివేషన్, ఇన్స్పిరేషన్, ప్రశాంతత, ఇలాంటి ఫీలింగ్స్ని కలుగజేస్తే అది పాజిటివ్ థింకింగ్. అవే ఆలోచనలు, మన ఆలోచనలు మనకి నెగిటివ్ ఫీలింగ్స్ అంటే బాధ, కోపం, అసూయ, ఈర్ష ఇలాంటివి కలిగించేలా ఉంటే అవి నెగిటివ్ ఫీలింగ్స్. మన ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా లేదా నెగిటివ్గా ఉన్నాయా అని తెలియాలి అంటే మనని ఏ ఆలోచనలు అయితే మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయో అవి నెగిటివ్ థాట్స్. ఇప్పుడు ఈ థాట్స్, పాజిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి అంటే మన మైండ్లో క్రియేట్ అవుతున్నాయి. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏ పరిస్థితిలో అయినా కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు, మరి కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే మన మైండ్లో క్రియేట్ అయ్యే థాట్స్కి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఆ ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు వేరే వేరేగా ఉంటున్నాయి అంటే మన మైండ్కి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి మన ఆలోచనలు ఉంటాయి. మన మైండ్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఏవైతే చూస్తున్నామో, వింటున్నామో వాటి నుంచి వస్తుంది. మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన ఎక్స్పీరియన్స్, మన బ్రెయిన్ ఏదైతే తీసుకుంటుందో వాటి నుంచి వస్తుంది. సో మనం బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. అంటే న్యూస్ చూస్తున్నాం అనుకోండి, న్యూస్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఎక్కువగా న్యూస్లో నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కడో ఏదో జరిగింది అది చూస్తాం, యాక్సిడెంట్స్ అవుతాయి అవి చూస్తాం, లేదు ఎక్కడో వార్ జరుగుతోంది, బాంబ్ బ్లాస్టింగ్స్, పీపుల్ బాధపడడం, ఇవన్నీ చూస్తున్నాం. అప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి మన మైండ్కి ఎంత పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మన ఆలోచనలు అంత పాజిటివ్గా ఉంటాయి. సో ప్రతిరోజు జాగ్రత్తగా మన మైండ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. మంచి పుస్తకాలు చదవడం, మూవీస్ చూస్తున్నాం, హారర్ మూవీస్ చూసామనుకోండి మన ఆలోచనలు అలాగే ఉంటాయి, భయం వేస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి మూవీ చూస్తున్నాము, న్యూస్ చూస్తున్నాము అనేది తెలియదు, అది నిజంగా జరుగుతుంది అనే అనుకుంటుంది. సో అదే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకొని, సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాంతో కాషియస్ అవుతుంది అనమాట. ఎక్కువగా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు మన బ్రెయిన్ అది రియల్ అనుకొని అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎలా కాషియస్గా ఉండాలి అనే దాంతో ఎక్కువగా నెగటివ్ థాట్స్ని ప్రవోక్ చేస్తుంది మన సెక్యూరిటీ కోసం. కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి, అప్పుడు మనకి పాజిటివ్ థాట్స్ వస్తాయి.